చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నీరు తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 130 నివాసాలు ఉన్న కీలపట్ల గ్రామంలో 3 నెలల నుంచి నీటి సమస్యలు ఎక్కువయ్యాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు నాయకులకు ఎంత చెప్పినా తమ ఆవేదన పట్టించుకోవడం లేదని వాపోయారు. కీలపట్ల గ్రామంలో నీటి ఎద్దడి గురించి మరింత సమాచారాన్ని చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిగపల్లిలో గత 3 నెలలుగా నీళ్ళు లేని సమస్య ఉందని చెప్పేసి అయితే వాళ్ళు వైకే టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మన ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఊరికి సంబంధించి ప్రధాన సమస్య నీళ్లు ఎప్పటి నుంచి రావడం లేదు. అసలు ఇక్కడ నీటి గురించి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేక అంశాలపైన మనం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. ఇక్కడ ఈ ఊర్లో నీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. మరి స్కూల్ పిల్లలు నీళ్లు మీరే తెస్తారమ్మా? తేవాలి సార్, తేవాల. ఎక్కడ నుంచి తెస్తారు? వెనకాల బోరు ఒకటి ఉన్నది ఆడ, లేకుంటే నీళ్లు ఇస్తాడు. ఆ కీలపట్ల దిగి ఇంటికి అతుకొచ్చినావు నాలుగు. అంత దూరం వేసి నీళ్ళు తెచ్చిన పిల్లలకి ఇక్కడ ఏం సమస్య? ఎందుకు నీళ్ళు రావట్లేదు? అది ఏమింటే ఏం చేసేది, మోటార్ బింది అంటారు, పైపులు అందలేదు అంటారు, నీళ్లు లోపల ఉన్నాయి అంటారు. ఏం చేస్తారు? ఎప్పటి నుంచి సమస్య ఉంది? ఇప్పుడు సంవత్సరం కానీ సమస్య సార్, ఇప్పుడు సంవత్సరం నుంచి. అన్న చెప్పండి అన్న, ఇక్కడ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఈ విధంగా 1 నెల నుంచి నీళ్ళ సమస్య ఉంది సార్. ఎండి ఆఫీస్ కాడ పోయినాము. ఎండి ఆఫీస్ కాడ పోతే ఆయన ఏమన్నా అంటే, మీరు సర్పంచ్ ఉన్నప్పుడే చేసుకోవాలి కదా, మీరు డబ్బులు లేనప్పుడు మీరు వచ్చి ఏం చేసేది? మేము వచ్చి చూస్తామని విన్నారు, వచ్చి చూసినారు, ఏం పట్టించుకోలేదు. వచ్చినారు, ఏదో మోర కాలిపోయినాను బిగించినారు. వచ్చిన 8 దినాలు వచ్చినా మన ఊరు రాలేదు నీళ్ళు. మా స్కూల్లో మీరు వంట చేస్తారా? చేస్తాను సార్. ఇక్కడ నీటి సమస్య ఉందా? నిజమేనా అమ్మా? నీటి సమస్య మాకు కొంచెం తక్కువే సార్. స్కూల్లో వంట చేసేదానికంతా నీళ్ళు అంతా ఎట్లా ఏం చేస్తారు? తెచ్చుకుంటాం సార్, దూరం నుంచి. మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? 40 మంది ఉన్నారు. 40 మందికి మీరే వంట చేస్తారు? మరి నీటి సమస్య ఎట్లా చేస్తున్నారమ్మా ఇక్కడ? అక్కడి నుండి మోసుకొచ్చుకునే చేసుకునే సార్. మన పిల్లలు నీళ్ళు తాగేదానికంతా ఆయమ్మ చెత్త దోశ 4 గిన్నెలు తీసుకుంటుంది, అటు నుండి మోసుకుంటుంది. మళ్ళీ అట్లే నీళ్ళ పిల్లలు తాగుతారు. చెప్పి అసలు మీ ఊరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి నీళ్ళు లేవు? అక్కడ సమస్య ఉంది. మాకు 3 నెలల నీళ్ళు రావడం లేదు. ఈ రోజు అరవి చేస్తారు, మళ్ళీ రేపు కాలిపిండి అని అంటారు. ఒక బోర్ పోతే ఒక బోర్ పాడుండే. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ నీళ్ళకి. ఒక దిగదాలు వస్తే ఎగదాలకు చాలా మందికి నీళ్ళు లేదు. ఒక కుళాయికి వస్తే ఒక కుళాయికి రావు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు దయచేసి నీళ్ళు వచ్చేట్లా చేయండి సార్. సార్ దిగదాలకు పోతే వాళ్ళకి సరిపోతాయి. ఎగదాల ఈ పక్క 10 ఇండ్లు ఉంటాయి కదా, 15 ఇండ్లకి నీళ్ళే లేదు సార్. ఇప్పుడు సొంతంగా వేసిండే బోరు కట్టిపోతాం అనుకో, మాకు సేద్యాలు బారకుండా మీరు ఎత్తుకుపోతారే అంటారు. ఎట్లా ఈ 10 ఇండ్ల వాళ్ళు బతికేదే? సరే అమ్మా, చూస్తే పెద్దోళ్ళు కూడా ముసలి కూడా నీళ్ళు ఇస్తుంటే మనం చూసాము. మరి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చి చూసి చేసినంత ఏం లేదా? వాళ్ళు మాట బిగిస్తారు సార్, మళ్ళా అది పొరపాటు అయిపోతుంది. మళ్ళా ఒక 10 దినాలు లే. ఇది ఎందుకు అడిగినారు మీరు? ఇట్లా ఎందుకు పొరపాటు అయిపోతుంది చెప్పి? దినానికి అడిగేదే సార్. ఓకే, అంటే వాళ్ళు అధికారులతో వచ్చి చూసేది అవంతా ఏం చేయరా? బిగిస్తారు సార్ వాళ్ళు. అదేందు మళ్ళా చెడిపోయిందంటే మళ్ళా 10 దినాలు ఇబ్బంది పెడతారు. మళ్ళా ఇబ్బంది. ఎట్లా ఇన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉందమ్మా? ఇట్లా 3 నెలల నుంచి ఉంది సార్. అట్లా 3 నెలల నుంచి కంటిన్యూగా నీళ్ళు లేవు. సరే అమ్మా, ఇప్పుడు అధికారులు మీకు ఏం చేస్తే బాగుంటుంది? దీనికి వచ్చి పూర్తిగా శాశ్వత పరిష్కారం దీనికి ఏం చేస్తే బాగుంటుంది? నీళ్ళు అందరికి వచ్చి అట్లా చేస్తే బాగుంటుంది సార్. ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక 130 ఇండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 3 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో నీటి సమస్య ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. అధికారులు పర్యవేక్షణ చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేయడమే సరిపోతుంది తప్ప పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించడంలో అట్లా అధికారులు కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు విఫలమయ్యారని చెప్పేసి, తమకు నీటి సమస్య ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు కూడా నీటి కష్టాలు అయితే ఈ ఊర్లో ఎక్కువ పడుతున్నట్టు మనకి వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. భోజన సమయం కావచ్చు, అనేక అంశాలపైన కూడా ఈ ఊర్లో ఇబ్బందులు పడుతున్నట్టు కూడా వాళ్ళు ఆవేదనలు వ్యక్తం చేశారు. మరి అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు వైకే టీవీ ద్వారా అయితే అధికారులకి చెప్పడం జరిగింది. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.